వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంసెట్లో సెకండ్ రౌండ్ తర్వాత కాలేజీకి వెళ్ళి తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందేనా అని అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇది ఎవ్రీ ఇయర్ ఉండేదే. ఎంసెట్ ఫేజ్ 2 తర్వాత మీకు ఏ కాలేజీ అయితే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మీరు మొదటగా ఫేజ్ 2లో వస్తే దానికి సంబంధించి మనం ఆన్లైన్ రిపోర్ట్ చేసినాం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినాం, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాం. బట్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశితమైన డేట్స్లో మీరు ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరిగా చేయాలి. ఫిజికల్ రిపోర్ట్ చేస్తేనే మీ సీటు ఉంటుంది. కాబట్టి ఫిజికల్ రిపోర్ట్ అనేది డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీకు సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దానికి కూడా మనకు ఆటోమేటిక్గా టైం ఇచ్చారు. జూలై 25 నుంచి 28లోగా ఎవరైతే కాలేజీలో డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళ సీట్ మాత్రమే ఉంటుంది. ఫిజికల్ రిపోర్ట్ చేయడంతో పాటు మీ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ను ఆ కాలేజీలో సమర్పించాలి. ఇది కంపల్సరీ చేయాల్సిందే. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, మీరు ఫిజికల్ రిపోర్టు చేయాలి, ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి. మీకు ఒకవేళ సీటు నచ్చకపోతే మీరు కట్టిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ కట్టిన అమౌంట్ రీఫండ్ అవ్వాలంటే, పూర్తిగా అవ్వాలంటే మీరు జూలై 28లోగా క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అది కూడా ఆన్లైన్లోనే మీరు సీట్ ఆప్షన్లో క్యాన్సిలేషన్ కానీ విత్డ్రా కానీ నొక్కిస్తే మీ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. జూలై 28 తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉండదు. జూలై 28 అంటే సెకండ్ ఫేజ్ తర్వాత మీకు క్యాన్సిల్ చేసుకోవడానికి, మీ అమౌంట్ రీఫండ్ పొందడానికి మాత్రం అవకాశం ఉంటుంది. మరి మేము ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ ఉండదు, మీరు థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఆస్పిరెంట్ ఒరిజినల్ టీసీతో పాటు, మరి సార్ ఒరిజినల్ టీసీ ఒకటే తీసుకుంటారా సార్ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ టీసీతో పాటు కొన్ని కాలేజీలో డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. మీరు టీసీ ఇస్తే సరిపోతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏంటంటే ఓన్లీ టీసీ ఇవ్వమని ఎంసెట్ కన్వీనర్ గారి నుంచి ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది సెకండ్ ఫేజ్ తర్వాత మీరు చేయాల్సిన పని. థ్యాంక్ యూ.